మరి మంచిగా అంటే అప్పట్లో ప్రాంక్ వీడియోస్ అవన్నీ చేసేవాళ్ళు గదా! అవును. సో, యూట్యూబ్ ఆడియన్స్ ఎంతో కొంత మిమ్మల్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అవును. మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో అట్లాంటి వీడియోస్ అవసరం ఉంటే చేస్తారా? అక్కడికుందా మీ మైండ్ సెట్? నేను మంచి కంటెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అన్నా అక్కడ చేసేస్తాను నేను. నా మనసుకు నచ్చినట్టే చేసేస్తా. ఇప్పుడు నేను మెయిన్ ఫేమస్ సినిమా చేసిన, దాని తర్వాత ఇంకో ఈ సినిమాలన్నీ ఓకే చేసిన కదా, సినిమాలు చేస్తున్నా కదా. అయినా కూడా నేను ఇండిపెండెంట్ సాంగ్ ముందు సినిమాలోకి రాకముందు చేసినప్పుడు మళ్ళీ నా ప్రాణమా అని ఒక సాంగ్ చేసినాను నేను, రామ్ మిరియాలు. సో చాలా మంది అన్నారు సినిమాలు చేసినప్పుడు మళ్ళీ అందులో ఉన్నాయి కదా సాంగ్స్, మళ్ళీ ఈ సాంగ్ ఎందుకు. నాకు బ్యూటిఫుల్ అనిపించింది, రామన్న వైబ్ నాకు ఫుల్ నచ్చింది, రామ్ మిరియాల్ అన్న వైబ్ చేద్దామన్నా సూపర్ ఉంటుంది అనిపించింది. చూసేది ఫుల్ వైరల్ వైర్, క్రోడ్స్లో వ్యూస్ ఉన్నాయి. యా, నాకు మనసుకి నచ్చితే ఏదైనా చేస్తాను. ఇదే చేయాలి అట్లా లిమిటేషన్స్ ఏం లేవు. అంటూ ఉంటారు కదా, హీరోగా ఉన్నప్పుడు హీరోగానే చేయాలి, మిగతావి చేస్తే మార్కెట్ ఉండదు. ఇట్లాంటివి ఎప్పుడైనా లేదు, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే ఎవరికైనా మార్కెట్ ఉంటుంది, నేను అదే అంటున్నా. అసలు అదంతా నేను పట్టించుకోను. అది నిజము, అందుకే నేను పట్టించుకోవట్లేను అనడం కూడా అబద్ధమే. అది ఉండదు అసలు. నువ్వు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ క్రియేట్ చేసిన వరల్డ్ వైడ్ మీరు ఫేమస్ అవ్వగలుగుతారా లేదా? అందరికి కనెక్ట్ అయ్యాలి. అట్లా ఎంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. ఐడియా క్రాక్ చేయడమే, ఇంకేం లేదు. వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. నైస్. అంటే మీ థాట్ యాక్చువల్లీ చాలా కరెక్ట్గా ఉందనిపిస్తుంది.